నువ్వు బాగా చెప్పినవు ఈశ్వరరావు గారు, నాకు మంచిగా చాలా హ్యాపీగా ఇది కాదు ఇది అన్నట్టు ఇచ్చినావు నాకు. ఇంకా అవ్వకైతే యాస నేర్పించక్కర్లేదు, ఆబ్వియస్ గా ఆమె ఫ్లోలో ఆమె చెప్పేది. నీ డైలాగ్ గుర్తుందా? గుర్తుంటాయి. చెప్పు. ఆయనే వేరే పిల్లని చేసుకుంటానంటాడు. అవును, మా ఈయన పేరు అది రేవంత్. రేవంత్. గాని బిడ్డను ఎట్లా చేసుకుంటావురా నువ్వు? అద్దు నాని అని పిల్లే అద్దు నీకు అంటే అమ్మ చేసుకుంటేనే అంటాడు. బ్యాగ్ వేసుకొని వస్తాడు, బ్యాగ్ ఆడ వారెత్తాడు, నేను నీళ్లు కాగబెడతా, ఆడ అన్నం కూర ఉంటుంది. గాడి వేసుకుంటానంటే గానికి ఎట్లా అన్నం పెడతావని ఈ అవ్వంటది. అంటే నేను అన్నం కూర గంజు పట్టుకొని పోతే నన్ను ఒకటి వేసిండు. నాకు కొన్ని నాది ఉంటే కానీ కొద్దిగా మీ అంత రావు కదా. మళ్ళా సినిమా బాగా రోజుల 5 ఏంటి కరోనా వచ్చింది కదా, సినిమా ఆగిపోయింది. అయితే మొన్న 24 తారీఖు నాడు రిలీజ్ అయింది. నేను ఎక్కడికి అయిందంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మహేష్ అది చిరంజీవితోని సినిమా యాక్టింగ్కు ఆ షూటింగ్ లో ఉన్నావు. అక్కడికి పోయిన, అదే ఊరు అంటారు, బాగా దూరం పోయి, అందుకని చూడలేదు సినిమా. 24 నాడు ఇది రిలీజ్ అయింది. బిజీ అంటే కానీ అన్ని ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం. ఊటికి పోయిన, ఊటిలా 9 రోజులకు నిన్నగాక మొన్న వచ్చిన నేను. మళ్ళా ఆ సారుకు నేను అమ్మను చిరంజీవి సారుకు అమ్మను. అన్ని చూసుకోవాలి నేను. మరి శేఖర్ సార్ ఏమైనా అడుగుతావా, ఎందుకు కట్ చేశారు అవి కాదు సినిమాలు మళ్ళీ ఏమన్నా రాస్తే అవ్వ కావాలంటే అత్త, అది ముందే చెప్పేస్తున్నారు. రాస్తే అచ్చుడే. మళ్ళా శేఖర్ కమల సైతం నేను 2 సినిమాల్లో సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు, అరుచుకున్నాడు అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు. కానీ అట్లా ఇట్లా కోపం లేదు. ఆయననే రాయాలి, ఆయననే డైరెక్టర్గా ఆ షాట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు. బాగా మంచి శేఖర్ కమల గారు.